ముంబాయి పేలుళ్ళు, ముంబాయి కాల్పుల ఉదంతానికి సంబంధించి కసబ్కి ఉరిశిక్ష పడేదాకా వాదించినటువంటి ఉజ్వల్ నికమ్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడయ్యారు. నామినేటెడ్ కోటాలో మోడీ సర్కార్ ప్రపోజ్ చేయటం, రాష్ట్రపతి నామినేట్ చేయడంతో ఆయన ఇప్పుడు రాజ్యసభ సభ్యుడవుతున్నారు. అయితే ఇప్పుడు ఒక కీలకమైన అంశాన్ని ఆయన గతంలో కోర్టులో వాదించారు, ఇప్పుడు బయట మాట్లాడారు. సంజయ్ దత్ కనుక కాస్త బాధ్యత పాటించి ఉంటే ముంబాయి పేలుళ్ళు ఆగి ఉండేవి. అదేంటి సంజయ్ దత్కి ముంబాయి పేలుళ్ళకి సంబంధం ఏంటి అంటే, మార్చి 12, 1993 ముంబైలో వరుస పేలుళ్ళు జరిగితే ఈ ఘట్టకి కొన్ని రోజుల ముందే సంజయ్ దత్ నివాసానికి అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూ సలేం వెళ్ళాడు సంజయ్ దత్ని కలుసుకోవడానికి. అతను వ్యాన్ ఒకటి వేసుకెళ్ళాడు. ఆ వ్యాన్లోనే ఈ ముంబాయి పేలుళ్ళకి, ముంబాయి కాల్పులకు ఉపయోగించినటువంటి AK-47లతో పాటుగా అనేక తుపాకులు, హ్యాండ్ గ్రెనేడ్లు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ సంజయ్ దత్కి చూపించాడు. సంజయ్ దత్ అదంతా చూసి ఒక AK-47 తీసుకున్నాడు, తనకు కావాలని అడిగాడు, ఇచ్చేసి వెళ్ళిపోయాడు అబూ సలేం. ఆ AK-47 అతని దగ్గర ఉంది. అట్లాగనే అతను వాళ్ళ సంజయ్ దత్ ఉండటం కూడా క్రైమ్ కాబట్టి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. కానీ అతను కనుక ఇట్లాగ అబూ సలేం దగ్గర ఈ ఆయుధాలు ఉన్నాయని పోలీసులకి ఇంటిమేట్ చేస్తుంటే అసలు ఈ పేలుళ్ళే ఉండేవి కాదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ అతనికి ఆల్రెడీ 5 ఏళ్ళు జైలు శిక్ష పట్టడం, పుణెలో నెరవాడి జైల్లో శిక్ష అనుభవించి 2016లో విడుదలైనటువంటి సంజయ్ దత్కి సంబంధించి ఆ రోజున అతనే కనుక చేసుంటే అయ్యేది కాదు, ఈ వ్యవహారం జరిగేది కాదు అన్నట్టు. అక్కడ విషయం ఏంటి, అండర్ గ్రౌండ్ డాను దావూద్ ఇబ్రహీము, అబూ సలేం వీళ్ళందరికీ ఆ రోజున సినిమా రంగానికి సంబంధించిన బాలీవుడ్ ఇండస్ట్రీ నడిచింది ఆళ్ళ చేతుల్లో. హీరో అవ్వాలన్నా, విలన్ అవ్వాలన్నా, హీరోయిన్ అవ్వాలన్నా, సైడ్ పోర్షన్ కావాలి, డ్యాన్స్ వేయాలన్నా వాళ్ళు డిసైడ్ చేసిన వాళ్ళనే యాక్టర్లుగా తీసుకున్నారు, డైరెక్టర్లుగా తీసుకున్నారు, నిర్మాతలుగా తీసుకున్నారు. వాళ్ళని కాదన్నటువంటి వాళ్ళని శాంతం సినిమా రంగం నుంచి దూరం చేసేసినటువంటిది అనేక మంది బాలీవుడ్ నటులు ఉన్నారు. అలాంటి నేపథ్యం వల్లనే వీళ్ళందరూ వాళ్ళకి లొంగిపోయారు. దానివల్లనే ఈ అరాచకం జరిగింది.